అట్లా నేను చెప్తున్నాను స్టోరీ అంతా. ఇశ్రాయేల్ దేశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఒక రాజ్యంగా ఉండేది. ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు సౌలు. ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు తర్వాత తన కుమారులు రాజ్య పరిపాలన చేశారు, కానీ సమర్థవంతంగా పరిపాలించలేకపోయారు. అయితే ఇశ్రాయేలుకు సౌలు తర్వాత రాజు అయిన వాడు దావీదు సమర్థవంతంగా పరిపాలన కొనసాగింపజేసి ఇశ్రాయేల్ దేశానికి ఒక పేరు తీసుకొచ్చిన వాడు దావీదు. దావీదు తర్వాత రాజు దావీదు కుమారుడైన సొలొమోను అయ్యాడు. దావీదుకు కుమారులు చాలామంది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి వాడుగా ఉన్నవాడు సొలొమోను. కాబట్టి సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోను కూడా దేశాన్ని చాలా చక్కగా పరిపాలించాడు. కానీ సొలొమోను ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత వివేకవంతుడైనా, చివరి అవసాన కాలంలో సొలొమోను బుద్ధి ఏం చేసిందంటే గడ్డి తిన్నదన్నమాట. దేవుని యందు విశ్వాసము తొలగిపోయి దేవునిలో నుంచి నిరీక్షణ తొలగిపోయిన తర్వాత అప్పుడు సొలొమోనుకి దేవుడు వార్నింగ్ ఇచ్చిన, కానీ సొలొమోను దేవుని యొక్క వార్నింగ్ను పెడచెవిన పెట్టేస్తాడనమాట. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ రెహబాము రాజ్య పరిపాలన చేసినప్పుడు సొలొమోను ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ వారిని, అనగా ఇశ్రాయేల్ 10 గోత్రాలు, ఈ 10 గోత్రాల వారిలో కొంతమందిని ఏం చేస్తాడంటే కొన్ని పనులకు నిర్ణయిస్తాడనమాట. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వచ్చి సొలొమోను ఏమంటారంటే, మీ డాడీ మా మీద చాలా బరువు పెట్టాడు, మేము ఎప్పుడు కూడా పనిచేసేవారు ఉంటున్నాం, కాబట్టి మా పని భారాన్ని నువ్వు కొంచెం తగ్గించు అని చెప్పేసి రెహబాము దగ్గరికి ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా వచ్చి అడుగుతారు. ఇప్పుడు ఈ రెహబాము ఏం చేయాలంటే, ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా వచ్చినప్పుడు ఈ రెహబాము ఏం చేయాలంటే రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చోబెట్టి, ఈ పెద్దలందరూ కూడా వచ్చి ఇలా అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చేద్దాం అని అడిగితే వాళ్ళు అంటారు, మీ తండ్రి వారి మీద భారం పెట్టిన సంగతి నిజమే, కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు వాళ్ళ భారాన్ని తగ్గిస్తానని చెప్పు అంటాడు. అప్పుడు ఈడేం చేస్తాడంటే రెహబాము అన్నవాడు పెద్దలు చెప్పింది అనుకోండి ఏం చేస్తాడంటే వాడితో తిరిగిన కోతి బ్యాచ్ అంతా కూడా పిలుస్తాడనమాట. టోటల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బేవర్స్ బ్యాచ్, పని పాట లేకుండా తిరిగే ఈ బేవర్స్ బ్యాచ్. ఎందుకంటే ఈ రాజుతో కూడా తిరిగితే అన్నీ ఫ్రీగా ఉంటాయి, కాబట్టి ఈ బేవర్స్ బ్యాచ్ని పిలిచి అంటాడు, ఇదిగో ఇశ్రాయేల్ పెద్దలు వచ్చి నా దగ్గర ప్రపోజల్ పెట్టారు, మీ తండ్రి చాలా భారాన్ని మా మీద పెట్టేశాడు, సో ఈ భారం అంతా కూడా తగ్గించమని వీళ్ళు అడుగుతున్నారు. ఏం చేయాలంటే పెద్దలేమో వాళ్ళ భారాన్ని తగ్గిస్తే వాళ్ళు నీకు ఎప్పుడు కూడా లోబడి ఉంటారని చెప్పేసి చక్కటి వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. ఈ బేవర్స్ బ్యాచ్లు ఏం చేస్తారంటే వాళ్ళు నీ మీద ఎలా అన్నారు కదా, వాళ్ళకి కానీ నువ్వు ఏమాత్రం జాయిస్ ఇచ్చినా నీ మాట వినకుండా నీ మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళకున్న పనిని ఇంకా కూడా నువ్వేం చేస్తావంటే భారం చేయమంటాడు. భారం చేయమంటే అప్పుడు ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఈ రెహబాము దగ్గరికి వచ్చి మేము చెప్పినటువంటి ఆలోచన ఏం చేసావు అని అడిగితే అప్పుడు ఈ రెహబాము అంటాడు, నా తండ్రి మీ మీద ఎంత బరువు పెట్టాడంటే నా చిటికిన వేలంత బరువు పెట్టాడు, కానీ నేను దాన్ని ఏం చేస్తున్నానంటే నేను మీకు అధికం చేస్తున్నానని చెప్పి ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ మీద అతడు చాలా కఠోరంగా మాట్లాడతాడు. కఠోరంగా మాట్లాడినప్పుడు అప్పుడు ఇశ్రాయేల్ ఏమంటారంటే ఇక మనకి స్వాస్థ్యం లేదు, ఈ యొక్క యోధా గోత్రంతో మనకు స్వాస్థ్యం లేదు, రండి మన పని మనం చూసుకుందని చెప్పేసి ఏం చేస్తారంటే ఎవరింటికి వారు వెళ్ళిపోతే అప్పుడు ఈ రెహబాము అనేవాడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా మన మాట వింటలేదు కదా అని చెప్పేసి ఒక అధికారిని ఇశ్రాయేల్ అధికారుల దగ్గరికి పంపించి తీసుకుని రమ్మంటాడు అనమాట. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇదేంటి అందరూ కూడా ఇశ్రాయేలీలు కదా, మళ్ళీ తిమోతి ఇశ్రాయేలీలు మళ్ళీ అని స్పెసిఫిక్గా యూజ్ చేస్తున్నాడు అంటే మీరు అనుకోవచ్చు. ఇశ్రాయేల్ ఎంతమంది గోత్రం? ఇశ్రాయేల్ గోత్రం ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేలీలు 12 గోత్రీయులు. దావీదు ఏ గోత్రానికి సంబంధించినవాడు అంటే 12 గోత్రాల్లో యోధా గోత్రానికి సంబంధించినవాడు. మీరు బైబిల్లో పరిశీలన చేస్తే యోధా గోత్రానికి ఎప్పుడు సపోర్టుగా నిలిచినటువంటి గోత్రం బెన్యామీన్. యోధా గోత్రానికి సపోర్టుగా నిలిచే గోత్రము బెన్యామీన్ ప్లస్ జోడా. ఎన్ని గోత్రాలు అయ్యాయి? 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలు ఒకవైపు ఉంటే మిగిలిన 10 గోత్రాలు వేరొక వైపున ఉండేవి. ఇప్పుడు ఈ మిగిలిన 10 గోత్రాల వారు కూడా విడిచి వెళ్ళిపోతే అంటే ఇశ్రాయేలు వారిగా పిలవబడినటువంటి ఈ గోత్రాలు ఏం చేస్తారంటే మేము రెహబాము చెప్పింది వినమని చెప్పేసి వెళ్ళిపోయారు. ఒక అధికారిని పంపిస్తాడు. అధికారిని పంపిస్తే అక్కడ ఏం చేస్తారంటే ఈ అధికారిని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. రాళ్ళతో కొట్టి చంపేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కూడా ఒక అధికారి కావాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి వారి మీద అధికారిగా చేసుకుంటాడు.
ఇప్పటి వరకు కూడా రాజ్యం ఒంటరిగా ఉంది. ఇప్పటివరకు కూడా రాజ్యము ఒకే రాజు చేతి క్రింద ఉంది. రాజ్యం అంతా కూడా ఒక రాజు పాలిస్తే ఒక రాజు చేతి క్రింద ఉండేది. ఇప్పటి నుంచి ఏమైందంటే ఈ రెహబాము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల, ఈ రెహబాము తీసుకున్నటువంటి తప్పుడు డిసిజన్ వల్ల ఏమైందంటే రాజ్యము రెండుగా విభాగించబడ్డది. 10 గోత్రాలేమో ఒకవైపు అయిపోయినాయి, 2 గోత్రాలు అనగా యోధా గోత్రం ఏమో ఒకవైపు, బెన్యామీను పక్కన పెడదాం. ఈ యొక్క యోధా గోత్రం ఒకవైపు అయిపోయింది, మిగిలిన వారంతా కూడా ఒకవైపు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఒక రోజు పాలిస్తున్నాడు, వీళ్ళని ఒక రోజు పాలిస్తున్నాడు. ఒకే ఇల్లు, మన లాంగ్వేజ్ అర్థం కావాలంటే ఒకే ఇల్లు ఉన్నవి 2 గదులు. ఎలా ఉండాలి? సామరస్యంగా ఉండాలి. కానీ 2 గదులకి ఏం చేసుకున్నారు? ఆడు అడ్డుగోడు కట్టుకున్నాడు, ఈడు అడ్డుగోడు కట్టు. ఎవరి పరిపాలన వారు కొనసాగింపజేస్తున్నారు. ఇప్పుడు ఎవరి ఇష్టానుసారంగా వారు పరిపాలన కొనసాగింపజేస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలంటే ఏ ప్రదేశానికి వచ్చేవారంటే ఎక్కడికి వచ్చేవారు? యెరూషలేముకి వచ్చేవారు. ఎందుకంటే యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉంది. ఇశ్రాయేల్లో ఉన్నవాడు ఎవడైనా సరే, ఏ మూల ఉన్నా సరే, వాడు ఎక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవాడు అంటే పస్కా పండుగ ఆచరించడానికి, దేవుని నామను స్తుతించడానికి, దేవుని నామను మహింపరచడానికి ఎక్కడికి వచ్చేవాడు అంటే యెరూషలేముకి వచ్చేవారు. ఇప్పుడు ప్రతిసారి ఏదైనా మొక్కు చెల్లించుకోవాలి, ఏదైనా దేవునికి అర్పించాలి అంటే వారందరూ కూడా ఎక్కడికి వచ్చేవారంటే యెరూషలేం ప్రాంతానికి వస్తూ ఉండేవారు. అప్పుడు అదే టైంలో ఇశ్రాయేలుకు రాజుగా చేయబడినవాడు యెరోబోము అన్నటువంటి ఒక వ్యక్తి అనమాట. ఈ యెరోబోము ఏం చేశాడంటే ఇశ్రాయేల్ అందరూ కూడా చర్చికి వెళ్తున్నారు. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్తుంటే వీడికి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళంతా కూడా మాట్లాడితే దేవుడి మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు కంటిన్యూస్గా కానీ యోధా ప్రాంతానికి అనగా యెరూషలేం ప్రాంతానికి వెళ్తే వీళ్ళ మరలా ఏం చేస్తారంటే మనసు మార్చుకుని రెహబాముకి సపోర్ట్ చేస్తారు, నన్ను విడిచిపెట్టేస్తారని చెప్పేసి ఏం చేశాడంటే ఒక 2 విగ్రహాలు చేయించి ఏం చేస్తాడంటే ఆ దేశంలో నిలబెట్టి అంటాడు, మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోని అవసరం లేదు, మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుళ్ళు ఇవే అని చెప్పి అక్కడ విగ్రహాలు నిలబెట్టి ఆ విగ్రహాలకి పూజ చేయించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తారంటే నిజమైన దేవుడిని ఆరాధించడం మానేసి ఈ రాజు చెప్పినట్లుగా ఏం చేస్తారంటే, యెరోబోము చెప్పినట్లుగా ఏం చేస్తారంటే నిజమైన దేవుడైన యెరూషలేముకి వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలో పూజించే దేవుడిని మానేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పూజించడం మొదలు పెట్టారంటే ఈ యొక్క విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలను కూడా చేయడానికి ఎక్కడికి వెళ్ళారో షార్ట్ కట్లో ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఎక్కడ పూజించడం మొదలు పెట్టారంటే ఆ వ్యక్తి ఎక్కడైతే నిలబెట్టాడో అక్కడి నుంచి పూజించడం మొదలుపెట్టారు. ఇలా రాజ్యం 2గా చీలిపోయింది. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుండదంటే ఈ రోజేమో ఈ రోజు మీద యుద్ధం చేస్తుండేవాడు, ఈ రోజేమో ఈ రోజు మీద యుద్ధం చేసి ఇంటర్నల్ కలహాలు ఎక్కువైపోయాయి. ఇంటర్నల్గా కలహాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం కావాలంటే 2009 అనుకుంటా మన స్టేటు ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండే స్టేటు 2గా విడిపోయింది. ఈ 2గా విడిపోయినప్పుడు మనందరికి కూడా తెలుసు అన్నీ కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. 2014 ఈ 2 కలిసి ఉన్నప్పుడు రాజ్యం అంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మీరు నోటీస్ చేశారో లేదో, మీరు కొన్ని ఇష్యూ చూస్తుంటారు. ఇప్పుడు అక్కడ కడుతున్నటువంటి డ్యామ్, పోలవరం డ్యామ్ కడుతున్నప్పుడు ఆ వాల్ ఎత్తుకట్టాలన్నా, ఆ కాప డ్యామ్ ఏదైనా ప్లాన్ పెంచాలన్నా అక్కడ ముందు ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటారు? తెలంగాణ గవర్నమెంట్ పర్మిషను తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నీరు ఎక్కువగా నిల్వ ఉండే రీతిగా అక్కడ గవర్నమెంట్ కడితే తెలంగాణకి లాస్ అంటారు. అంటే ఇష్యూ ఎక్కడొచ్చిందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడొచ్చింది? విడిపోవడం వల్ల వచ్చింది. అదే కలిసి ఉంటే ఎలా ఉండదంటే అంతా ఒకటే కింద ఉండేది. అసలు విడిపోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మనందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ రాజ్యం కూడా అలా అయింది. ఇశ్రాయేల్ రాజ్యం ఎలాగైనప్పుడు రాజులు మారుతున్నారు, రాజు మారుతుంటే ఇలాగ రాజులు మారుతుంటారు. కొంతమంది ఏమో దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తుండేవారు, కొంతమంది ఏమో దేవునికి అవిధేలుగా జీవిస్తుండేవారు. ఎంతమంది అయితే దేవునికి ఇష్టానుసారంగా జీవించారో దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు సూచక్రియలు జరిగిస్తుండేవాడు. కానీ వాక్యం చెప్తుంటుంది ఇశ్రాయేలుల తర్వాత దావీదు వంటి రాజు మరలా రావడం చాలా కష్టమైపోయింది. దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి దేవుని మీద ఆధారపడే దావీదు వంటి రాజు మరలా ఇశ్రాయేలు దేశంలో రావడం చాలా కష్టమైపోయింది. ఈ టైంలో దేవుడు ఒక వ్యక్తికి చాయిస్ ఇచ్చాడనమాట. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే ఆహాబు. ఆ వ్యక్తి పేరు ఆహాబు. వాక్యం చెప్తుంది 2 కింగ్స్ బైబిల్ గ్రంథాలు మీరు చూస్తే
మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, ఇదంతా కూడా మీరు చదివితే మీరు 100 సార్లు చదువుతానే మీకు ఒకటి కనిపిస్తుంటుంది. ఏంటంటే ఎంతమంది రాజుల్లో యెరోబాము అనబడినవాడు, ఆహాబు అనబడినవారు చేసినటువంటి దుష్టత్వము ఏ రాజు కూడా చేయలేదని ఉంటుంది. ఒకటి యెరోబాము, రెండు ఆహాబు. వీళ్ళిద్దరూ చేసినటువంటి దుష్టత్వ క్రియలు ఎవరో కూడా ఏ రాజు కూడా చేయలేదని ఉంటుంది. యెరోబాము దేశంలో విగ్రహారాధన రావడానికి కారకుడయ్యాడు. అంటే దేవుని నామమును గాక వేరొక అన్య సంబంధమైన ఆచారాన్ని దేశంలో తీసుకురావడానికి యెరోబాము కారకుడయ్యాడు. ఇక్కడ మనం చూస్తే ఆహాబును మనం పరిశీలన చేస్తే ఆహాబు కూడా ఒక రాజుగా చేయబడ్డాడు. కానీ ఆహాబును మనం పరిశీలన చేయగలిగినప్పుడు ఆహాబు కూడా ఒకసారి మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యెత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. సోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు కోపము పుట్టించను. ఏం చేశాడట? అందరికంటే బాగా పాలించడం ఉందా? అందరికంటే ఏమని రాయబడి ఉంది చూడండి. అక్కడ 30వ వచనం మనం చూస్తే ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చేసిన వాళ్ళంతా చేశాడట. చేసిన వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే వాళ్ళకి మించి చేశాడట ఈరోజు. అంతేకాకుండా మనం చూస్తే ఇంకా ఏమనుంది? ఆహాబు 33వ వచనం ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఎక్కువ పాపం చేసట, ఎక్కువ కోపం తెప్పించాడట. ఎవరు కోపం తెప్పించాడు? దేవునికి కోపం పుట్టించాడు. ఇది చాలదు అనుకోకుండా ఇతడు చేసినటువంటి పని ఏంటంటే 31వ వచనం నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యెత్బయలు కుమార్తె అయిన యెజెబెలుని వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. ఇతడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడట? ఇజ్రాయేల్ని పెళ్లి చేసుకున్నాడు, యెజెబెలుని. అతడు ఈ యెజెబెలు ఎవరు కుమార్తె అని మనం చూస్తే ఎవరు? సీదోనీయులకు రాజైన యెత్బయలు అనబడినటువంటి ఒక రాజు కుమార్తె, ఒక అధికారి యొక్క కుమార్తె. ఇక్కడ మనం చూస్తే అతని పేరులోనే ఈ యొక్క బయలుదేవత ఆరాధనకు సంబంధించినటువంటి మూలమంతా కూడా ఎక్కడ ఉందని చెప్తారంటే హిస్టారికల్గా యెత్బయల్ అనగా యత్ ప్లస్ బయల్ అనగా ఈ బయలుదేవతకు సంబంధించిన వాడు, బయలుదేవత మీద అమితాశక్తి కలిగిన వాడుగా ఉన్నటువంటి ఈ యెత్బయలు యొక్క కుమార్తెను ఈ యొక్క ఎవరు చేసుకున్నారట? ఆహాబు చేసుకున్నాడట. ఇప్పుడు చాలాసార్లు మనం పరిశీలన చేసినప్పుడు, అందుకే నేను అంటాను, ఒక ఫ్యామిలీ వ్యవస్థను మనం బిల్డ్ చేసుకునేటప్పుడు, ఒక ఫ్యామిలీ వ్యవస్థను మనం కట్టుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంటాయంటే ఒక ప్రతికూలమైన పరిస్థితులకు మనల్ని తీసుకొని వెళ్తుంటాయి. చాలామందిని మనం చూస్తుంటాం. మనందరికి కూడా తెలుసు, మన ఇండియా దేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్పోర్ట్ విమెన్ అయినటువంటి సానియా మిర్జా, మీ అందరు కూడా ఎంతమంది తెలుసు? సానియా మిర్జా టెన్నిస్లో
ఒక ప్రపంచ దేశాల్లో భారతదేశ పటాన్ని నిలిపినటువంటి ఒక యంగ్స్టర్ మేము చదువుకునే రోజుల్లో సానియా మిర్జా. ఈ సానియా మిర్జా వెళ్ళి ఎవరిని చేసుకుంది? పాకిస్తాన్ క్రికెటర్ని చేసుకుంది. ఆ క్రికెటర్ కూడా అప్పటికే పెళ్లి చేసుకున్న ఉన్నాడు అనమాట. ఎవరు నచ్చారా అమ్మాయికి? ఎవరు నచ్చారు? ఇండియా దేశంలో ఉన్న 110 కోట్ల మందిలో ఎవడో నచ్చలేదు. ఇండియా దేశంలో ఉన్న 110 కోట్ల మందిలో ఎవరు నచ్చలేదు. కానీ ఆ అమ్మాయికి ఎవరు నచ్చారంటే, పాకిస్తాన్లో రెండో పెళ్లి చేసుకున్న, మొదటి పెళ్లి చేసుకుని రెండో పెళ్ళికి సిద్ధంగా ఉన్న ఆడి పేరు ఏం పేరు మాస్టర్? షోయబ్ మాలిక్. అతను పెళ్లి చేసుకుంది. అతను పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చాలా చక్కగా జరిగింది. లాస్ట్ ఇయర్ 2 months బ్యాక్ అనుకుంటా వాడేం చేశాడంటే ఈ అమ్మాయికి మరలా డైవర్స్ ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ నిలబడ్డదే? డబ్బుకు కొదువు లేదంటే విపరీతమైన డబ్బు ఉంది. డిసిజన్ ఎక్కడ తీసుకెళ్ళిందంటే రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టింది. ఒకసారి ఆఫ్ చేయండి. పరిశీలన చేసినప్పుడు ఆహాబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడట? యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ యొక్క యెజబెల్కు ఉన్నటువంటి ప్రధానమైన కారణం, ఈ యెజబెల్కు ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, ఈమె ఇశ్రాయేలు రాజుగా ఆహాబుకు భార్యగా చేయబడ్డది. కానీ ఈమె యొక్క లీడింగ్ అంతా కూడా ఎలా ఉండేదంటే, ఇశ్రాయేలుకి సంబంధించిన ఆచారాల కంటే ఎక్కువగా దేన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తుందంటే, ఈ బయలుదేవతకు సంబంధించిన ఆచారాలన్నీ కూడా ఆహాబు చేత చేయించడానికి ప్రయత్నము చేస్తుండేది. పోనీ ఇలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇతడు ఏం చేయాలంటే, ఏ నిర్ణయాలు ఇతడు తీసుకోవాలో ఆ నిర్ణయాలు ఇతడు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఆ నిర్ణయాలు ఇతడు తీసుకోకూడదు. కానీ ఇతడు ఎలా మారిపోయాడంటే యెజబెల్ చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోయాడు. యెజబెల్ చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోయాడు. ఒక భయంకరమైన స్టేట్మెంట్ మనం చూసినట్లయితే చూడండి, రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 21వ అధ్యాయము. రాజులు రాసిన మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూద్దాం. తన భార్య అయిన యెజబెల్ ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడో లేడట. ఒకసారి మళ్ళీ చదవండి. తన భార్య అయిన యెజబెల్ ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు కూడా ఎవరి మాట వినేవాడట? ఎవరి మాట వినేవాడు? ఇంకటికి ఎవడు చెప్పినా అర్థమయ్యేది కాదు. కొంతమందికి ఇంకెవరు చెప్పినా అర్థం కాదు. ఒకే ఒకరు దిక్కుతుంది. ఎవరిదే? కొంతమందిని మనం చూస్తాం కదా, ఆ ఇంట్లో ఏదైనా జరగాలంటే రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందని చెప్తారు? వాళ్ళ చేతిలో ఉంటుందండి ఆవిడ రిమోట్. ఎలాగంటే అలా ఆడతాడు. ఈ రాజు ఎలా మారిపోయాడు? దేశాన్ని పరిపాలించే అధికారము దేవుడు అతనికి అనుగ్రహింపజేస్తే ప్రతి అధికారము కూడా ఓన్గా తీసుకోవాలి. కానీ ప్రతి అధికారాన్ని కూడా ఇతడు ఇది ఎవరిని ఉపయోగించి చేస్తున్నాడట? వాళ్ళ భార్య ఏది చెప్తే అది. ఇప్పుడు భార్య మాట వినొద్దని కాదు, భార్య మాట ఎక్కడ వినాలో అక్కడ వినాలి, ఎక్కడ వినకూడదో అక్కడ వినకూడదు, ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదో అక్కడ చేయకూడదు. కొంతమందిని చూస్తుంటాం ఇంకా సర్వస్వం ఇంకా ఎలా ఉంటారంటే ఇంకా వాళ్ళ భార్యలే సర్వస్వం అన్నట్టు ఉంటారు. ఉండడం తప్పు కాదు, కానీ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఈ రాజుని మనం పరిశీలన చేయగలిగినట్లయితే, ఈ రాజు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, దేవునితో సహవాసం కంటే, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి నిర్ణయాల కంటే ఈ యొక్క రాజు ఏం తీసుకోవడం ప్రారంభించాడంటే, వాళ్ళ భార్య ఏది చెప్తే అది చేయడం ప్రారంభించాడు. వాళ్ళ భార్య చెప్పేది కరెక్టా కాదా అన్న ఆలోచన, వివేచన జ్ఞానం అతడికి లేదు. ఏ విషయమైనా సరే ఏం చేస్తుందంటే ఇతన్ని ఓవరాల్గా ఆమె ఏం చేస్తుందంటే రూల్ చేయడం మొదలుపెట్టింది. రూల్ చేస్తుందన్నమాట. ఆమె చేతిలో మనం చూస్తే ఇతడు ఎలా మారిపోయాడంటే కీలు బొమ్మగా మారిపోయాడు. ఆహాబ్ యొక్క హిస్టరీని చెప్పాలంటే, ఆహాబ్ యొక్క హిస్టరీ చెప్పుకుంటే ఈ యొక్క సబ్జెక్ట్ నెలంటే చాలా టైం పడుతుంది. కానీ నేను ఎందుకు చెప్తున్నాను, యాజ్ ఎ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి వారు తీసుకునే నిర్ణయాలు ఆ కుటుంబాన్ని ఎక్కడ తీసుకెళ్తే ఈ ఫ్యామిలీని మనం చూసినట్లయితే మనము చూడగలుగుతాం. చూడండి ఒకసారి ఈ సంగతులు అయిన తర్వాత 21వ వచనం.
ఉమ్, ఉమ్. నాబోతుని పిలిపించి, ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునికిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకియ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతు ముడుచుకున్నవాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉండెను. ఇప్పుడు ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట ఏమో ఈ యొక్క ఆహాబ్ యొక్క ఆనుకొని ఉంది. ఆహాబ్ ఏమన్నాడంటే, అక్కడ యెజ్రెయేలీయుడైన నాబోతుని పిలిచి ఏమన్నాడంటే, నీకు ద్రాక్ష తోట ఉంది కదా, అది నా పక్కన ఉంది, ఆ బిట్టు నాకు ఇచ్చే, నీకు కావాలంటే వేరే చోట నీకు ఇస్తానన్నాడు రాజు. అయితే ఈ నాబోతు ఏమన్నాడంటే, రాజుగారు అది నాదైతే ఇచ్చేదని కాదు, అది మా నాన్నగారి దగ్గర నుంచి పిత్రార్జితంగా వచ్చింది, కాబట్టి పిత్రార్జితంగా వచ్చినటువంటి దాన్ని నేను మీకు ఇవ్వను అని చెప్తే, వెంటనే ఏం చేయాలి? శుభ్రంగా ఓకే అని అనుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఏం చేశాడట? మనం లాంగ్వేజ్ చెప్పాలంటే దుప్పటి మూసుకట్టు పడుకున్నాడు వెళ్ళి. దేవుడిచ్చిన పని ఏంటి? దేవుడిచ్చిన పని రాజ్యాన్ని పరిపాలించమని. ఈ రాజ్యాన్ని పరిపాలించమంటే ఒక ద్రాక్ష తోట కోసం ఏం చేశాడట? ముసుగు పెట్టి పడుకున్నాడట. ముసుగు పెట్టి పడుకుని అక్కడ పడుకుంటే వాళ్ళ ఆవిడ వచ్చి అడుగుతుందనమాట. అంతటా అతని భార్య అయిన యెజబెల్ వచ్చి, నువ్వు మూతు ముడుచుకుని వాడే భోజనం చేయకుండాదేమని అతను అడుగగా, అతడు ఆమెతో ఇట్లనను జరిగిన స్టోరీ అంతా కూడా చెప్పాడు. ఇదిగో జరిగిన స్టోరీ అంతా కూడా చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే చెప్పిన తర్వాత ఒక భార్యగా ఈ స్త్రీ ఏమనాలి? నీకు అసలు బుద్ధి ఉందా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు చేతికంతా కూడా రాజ్యాన్ని అంతా కూడా నీకు అప్పగించాడు. ఆ రాజ్యం అంతా కూడా నీదైనప్పుడు ఆ ద్రాక్ష తోటది ఏముంది? ఒక సామాన్యుని యొక్క ద్రాక్ష తోట కోరుకుంటున్నావేంటని చెప్పేసి ఒక భార్యగా ఏం చేయాలి? బుద్ధి చెప్పాలా లేదా? అక్కడ ఏముందంటే, మనసులో సంతోషంగా ఉండు, నేనే ఇజ్రాయేలు వాడనైనా నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి, నీకెందుకు నేను చూసుకుంటాను అన్నమాట. చాలామంది ఏమంటారు? నీకు చేత కాకపోతే చెప్పు, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, నీకెందుకు, నీకు కావాల్సింది ఏంటి? ద్రాక్ష తోట, దాన్ని నేను నీకు ఇప్పిస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆహాబుని చూడండి. ఎప్పుడు ఆహాబు ఎందుకు అలాగైపోయాడంటే, నేను అదే చెప్తున్నాను, ఎప్పుడైతే పురుషుడు స్త్రీ చేతులకు వెళ్ళిపోతాడో వాడు ఎప్పుడు ఇంక వీక్ అయిపోతాడు, ఇంకెక్కడ మాట్లాడలేడు. ఏ పురుషుడైతే స్త్రీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాడో ఆ పురుషుడు ఇంకెక్కడ మాట్లాడలేడు. రాజు అయ్యుండి ఒక సామాన్యునితో మాట్లాడలేని స్థితికి దిగజారిపోయాడు. రాజు అయ్యుండి ఒక సామాన్యమైన వ్యక్తితో మాట్లాడలేని స్థితికి ఈ యొక్క ఆహాబు దిగజారిపోయాడు. ఇప్పుడు యాక్షన్ అంతా కూడా ఎవరు చేస్తున్నారంటే యెజబెల్ చేస్తుంది. నీకెందుకు, నువ్వు కూర్చో అని చెప్పి ఏం చేసిందంటే, రే పలానా టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ నాబోతు అనబడడం వారి మీద అబద్ధ సాక్ష్యం పెట్టి వాడిని కొట్టేసి చంపేయండి, రాజుకు రాజ్యానికి విరోధంగా అతడు మాట్లాడాడని చెప్పేసి మీరు కొట్టి అతన్ని చంపించండి అని చెప్పేసి వర్తమానం పంపించింది. ఇలా వర్తమానం పంపిస్తున్నప్పుడు ఇతడు ఏం చేయాలి? ఎవరో ఆహాబు ఏం చేయాలి? బుద్ధి లేదా అన్న, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? ఒక నిర్దాక్షిణ్యమైన వ్యక్తిని నువ్వు ఎందుకు చంపేస్తున్నాను? వాళ్ళ నాన్నగారు కష్టపడి సంపాదించిన పొలాన్ని తీసుకుంటాకే నీకెందుకు? ఏదైనా ఉంటే నేను అతను చూసుకుంటాం కదా అని చెప్పేసి ఈ ఆహాబు కూడా అనాలి. కానీ ఆహాబు ఏం చేశాడట? దానికి సమ్మతించాడు, ఏమీ తెలియనట్టు అన్నాడు. చూడండి 13వ వచనం. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించనని పట్టణపు బయటకు అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని
వారి యజబెలులకు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గానుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీ కీయనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను, అప్పటివరకు ఎక్కడున్నాడు? మంచం మీద ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తున్నారు ఈయన్ని? అంటే ఎంతవరకు దిగజారిపోయాడంటే తన నిర్ణయాలు తను తీసుకోలేనంతటి స్థితిలోనికి దిగజారిపోయాడు. ఇప్పుడు ఒక నిర్దోషమైన వ్యక్తిని చంపుతుంటే ఒక రాజస్థానంలో ఉన్నటువంటి రాజు ఏం చేయాలంటే తప్పును తప్పుగా చెప్పలేని స్థితికి దిగజారిపోయాడు. ఒకటే దేవుడిచ్చినటువంటి స్థానాన్ని దిగజార్చుకున్న వ్యక్తిగా ఉన్నాడు. రెండోదిగా దేవుడు దేన్నైతే ఆశించొద్దు అన్నాడో, దేవుడు దేన్నైతే చేయొద్దు అన్నాడో అదే విగ్రహారాధన వీళ్ళిద్దరూ కూడా పురుగొల్పినట్లుగా ఉన్నట్లుగా మనము వీళ్ళిద్దరి జీవితంలో నుంచి మనము చూడగలుగుతాం. ఇప్పుడు భార్య భర్తలిద్దరు కలిపి కూడా ఏం చేశారు? ఒక నిర్దాక్షిణ్యమైన వ్యక్తిని కొట్టి చంపేశారు. వీళ్ళు అనుకున్నారు ద్రాక్ష తోట మాదైపోయింది, మాకు కావాల్సింది మేము సంపాదించున్నాం అని అనుకున్నారు. కానీ అక్కడ మనం చూస్తే 17వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకుని పోయెను. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీ రక్తము నిజముగా నాకు నేను అతనితో చెప్పాను. ఇప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యం ఏలాగ ప్రత్యక్షమైంది? నువ్వు వెళ్ళి వెంటనే రాజుతో చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో వాళ్ళిద్దరూ ఒక నిర్దోషి అయిన వ్యక్తిని చంపేశారు. దేనికోసం చంపేశారు? ద్రాక్ష తోట కోసం చంపేశారు. కాబట్టి ఏలా నువ్వు వెళ్ళి ఏం చెప్తావు అంటే వాళ్ళిద్దరికి వార్నింగ్ అదేంటంటే, ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తాన్ని వారు చిందించారో నాబోతును కొట్టి చంపేస్తే, ఎవరు సమాధి చేయకపోతే అతడిని రాళ్ళ చేత కొట్టి చంపేసినందుకు ఏమి చేశారట? కుక్కలు వెళ్ళి అతని రక్తాన్ని నాకే అంటే కుక్కలకి విడిచిపెట్టేసినట్లుగా ఆయన యొక్క దేహాన్ని విడిచిపెట్టేశారు. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమే చెప్పింది ఏంటంటే, నువ్వు వెళ్ళి నాబోతుతో ఏం చెప్తావంటే, ఆహాబుతో ఏం చెప్తావంటే, ఏ నిర్దోష యొక్క వ్యక్తి యొక్క రక్తాన్ని అయితే మీరు చిందించారో, ఎక్కడైతే అతని యొక్క రక్తాన్ని చిందించారో అదే చోట కుక్కలు వచ్చి మీ దేహాన్ని కూడా తింటాయని ప్రకటించండి. అంతేకాదు ఆహాబుకు నువ్వు ఇవ్వాల్సిన వార్నింగ్ ఏంటంటే, ఆహాబు తర్వాత వచ్చిన వాడు ఎవరిలో కూడా, ఆహాబు తర్వాత ఆహాబు గర్భంలోంచి వచ్చిన వాడిలో ఎవడో కూడా మరలా రాజ్యంలో ఉండడు. ఆహాబు కుటుంబంలో మరలా ఎవడో కూడా మగోడు అనబడినవాడు ఉండడు. ఇప్పుడు ఒక కుటుంబంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడికి నడిపించింది చెప్పండి? ఒక కుటుంబంగా తీసుకున్న నిర్ణయం వారిని ఎక్కడికి నడిపించింది? శాపగ్రస్తమైన స్థితికి వారిని నడిపించింది. అందుకంటాను, ఒక కుటుంబం బ్లెస్ అవ్వాలంటే, ఒక కుటుంబం ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలంటే భార్య భర్తలు ఎలా ఉండాలి? సమన్వయంగా ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా ఎలా ఉండాలి? సమన్వయంగా ఉండాలి. ఇప్పుడు వీరు చేసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల, వీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల వారితో పాటు ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఏమైంది? మీరు తర్వాత చదవండి బైబిల్లో, మనకి టైం లేదు. ఆ తర్వాత చదివితే ఆహాబు కుటుంబంలోంచి వచ్చిన వాడు ఎవడో కూడా రాజుగా చేయబడలేదు. దానికి కారణం ఎవరంటే, దానికి కారణం ఎవరు? వాళ్ళిద్దరూ చేసినటువంటి ఒక తప్పుడు నిర్ణయం. చూడండి, అందుకే హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్నడల ఆమెకు పిల్లలగుదురు. అబ్రహాము సారా ఎలా నడుచుకున్నారట? సారా ఎలా నడుచుకుందట? అబ్రహాముని ఏమని పిలిచిందట? ఏమని పిలిచింది?
ఎంతమంది పిలుస్తున్నారు మీరు? ఆయన ఎంతమంది పిలుస్తున్నారు? అందుకే అన్నాడు, మీరు ఆ ప్రకారం కలిగి ఉంటే సారాకు పిల్లలగుదురు అన్నాడు. అంటే మీ యొక్క హస్బెండ్స్ని ఎలా చూసుకోవాలంటే మీరు యజమానుడు. మా సౌజన్య నా పేరు యజమానుడిని సేవ్ చేసుకుంటుంది కొన్నిసార్లు నా పేరుతో సేవ్ చేసుకుంటుంది. అంటే యజమానుడు అంటే సారా బ్రతుకు దినములన్నీ కూడా అబ్రహాంని ఎలా పిలిచిందట? యజమానుడు అని పిలిచిందట. సారాను చూసిన వారందరికి కూడా ఏమనిపించేదట? పిలిస్తే సారాలాగా పిలవలరా. ఇప్పుడు కొంచెం ఇక్కడికి వచ్చి కష్టపడ్డారు అనుకోండి, మీ ఫీల్ ఎలా ఉంటుందంటే, మీ భర్తల మీద కొంచెం మీరు ఎక్కువ సంపాదించారనుకోండి, మీరు కాదు బయట వాళ్ళ కోసం చెప్తున్నాను, కొంచెం ఏదైనా సంపాదిస్తే ఇంకా భర్త ఎలా ఉంటాడంటే, ఎందుకు ఇడికి నా ముందు ఎందుకు పనికిరాడు, నేను సంపాదిస్తున్న సంపాదన ముందు ఇటు సంపాదన ఏమి కాదు. అందుకే చూడండి, కువైట్ దుబాయ్ దేశాల్లో పనిచేస్తారు కుటుంబాలు ఎక్కువగా సిమిలర్గా బ్యాలెన్సింగ్ అవ్వడానికి కారణం ఏంటంటే, భార్యకి ఈగో ఏంటంటే, నేను సంపాదిస్తున్నాను, నేను గృహాన్ని కడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను ఒక ఆలోచన చాలామందిలో ఉండి ఏం చేస్తుంటారంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారు. సారాని అబ్రహామును మనం పిలిచినట్లయితే సారా అబ్రహాం ఇద్దరు కూడా సిమిలర్గా ప్రయాణం చేస్తారు. వారి యొక్క ఫ్యామిలీని చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బ్లెస్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము సారా నడుచుకున్నటువంటి విధానం. ఎగ్జాంపుల్ మనం చూడాలంటే ఒకసారి ఎండ ప్రదేశంలో చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము. ఆది కాండము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో చాలా ఇక్కడ మనం చూస్తే వీరు ఒక చోట నివాసం చేస్తున్నారు. సారా అబ్రహాం నివాసం చేస్తుంటే, ఈ నివాసం చేస్తున్న ఈ ప్రదేశానికి కొంతమంది దేవతలు వచ్చారు. దేవతలు వచ్చినప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే, వారిని ఎక్కడికి వెళ్ళిపోవద్దు, మీరు మా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడంటే వారిని గృహంలోనికి ఆహ్వానించిన తర్వాత ఏం చేస్తాడంటే 6వ వచనం మనం చూస్తే, అబ్రహాము గుడారంలో సారా వద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చూడండి, అక్కడ మనం చూస్తే 18వ అధ్యాయము మొదటి లైన్ రెండో లైన్ మొదట వచ్చిన 2వ లైన్ చూస్తే, అబ్రహాము ఎండవేళ ఎప్పుడు వచ్చారట గెస్ట్లో? మార్నింగ్ రాలేదట. ఎండవేళ అంటే ఎప్పుడు వచ్చారు? మిట్ట మధ్యాహ్నం వచ్చారు. మిట్ట మధ్యాహ్నం వస్తే ద్వారబంధం దగ్గర నుంచి ద్వారబంధాన్ని పంపించలేదట. అబ్రహాం ఏమన్నాడు? సారాని పిలిచి గుడారంలోని పిలిచి ఏమన్నాడు? ఎంత పిండి తెచ్చాడట? 3 మానికల మెత్తని పిండి. 3 మానికల మెత్తని పిండి అంటే ఎంత వెయిట్ అనుకుంటున్నారు? మీ లాంగ్వేజ్లో చెప్పండి. ఒక మానిక 7 కేజీలు అండి. ఒక మానిక 7 కేజీలు. 3 మానికలు తెచ్చాడు. ఎన్ని కేజీలు? మనం గోధుమ పిండి ప్యాకెట్ తెస్తే చేస్తాం, అది వదిలేయండి. ఏది కాకుండా ఈవేళ తీసుకొచ్చి నీకు అసలు బుద్ధి ఉందా లేదని చెప్పేసి గుడారంలోనే తిట్టేసి గుడారం బయటకు పంపించేద్దు మనం. అయితే కొంతమంది అయితే వచ్చిన తర్వాత మంచినీళ్ళు అడిగితే కదలరేమని చెప్పేసి మంచినీళ్ళు కూడా అడగకుండా బాగున్నారా, సరే జాగ్రత్త అని చెప్పి రీతికుంటారు. కానీ అబ్రహాం ఏం చేస్తాడట? సారాని పిలిచి ఏమన్నాడట? సారా, ఇదిగో 3 మానికల పిండి నువ్వు సిద్ధం చేయి అంటే, సారా ఏం చేసిందట? 3 మానికల పిండి 21 కేజీ సిద్ధం చేసిందట. సారా దగ్గర పని మనుషులు లేరు అనుకుంటున్నారా? సారా దగ్గర బోల్డ్ మంది పని మనుషులు ఉన్నారు, కానీ ఎవరు చేశారు తెలుసా? సారా చేసింది. చూడండి, అందుకే మనం చూసినట్లయితే చాలాసార్లు మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఒక ఫ్యామిలీగా కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. చాలామంది అనుకుంటారు 12వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు మీరు చూడండి, 13వ అధ్యాయం మనం చూస్తే 13వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం.
రెండవ వచనం, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడే అన్నాడు. ఎన్ని అధ్యాయంలో ధనవంతుడే అన్నాడు? 13 అధ్యాయంలో ధనవంతుడు అన్నాడు. ఎన్ని అధ్యాయంలో బయలుదేరాడు? 12వ అధ్యాయంలో బయలుదేరాడు. ఎప్పుడు ధనవంతుడయ్యాడు? 13 అధ్యాయానికి ధనవంతుడైపోయాడు. అబ్రహామును పిలిచినప్పటికీ, అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు దేవుడు పిలిచినప్పుడు? ఇక్కడ చూడండి ఒకసారి మనం చూస్తే, బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు వాడు. అబ్రహాం ఆరంభం నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడట? 75 సంవత్సరాలు. ఇప్పుడు అబ్రహామును 13 అధ్యాయంలో మనం చూస్తే, అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, బహు ధనవంతుడే ఉన్నాడట. ఇక్కడ మనం చూస్తే మీరు చూడండి, 17 అధ్యాయంలో మనం చూస్తే, 17 అధ్యాయము అక్కడ 5వ వచనం మనం చూస్తే, అనబడదు. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు? మొదటి వచనం చదువు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు ఎన్నో సంవత్సరాలు బయలుదేరాడని చెప్పాను నేను? 75 - 99 ఎన్ని సంవత్సరాలు? 24 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. 13 అధ్యాయంలో దేవుడు రాయబడ్డది, అబ్రహాం అన్ని విషయాల్లో ధనవంతుడు కానీ ఆశీర్వాదం కాదు. ఆ ఆశీర్వాదం వేరు. దేవుడు కొన్ని సార్లు మనం బ్లెస్ చేయడానికి, ఆత్మ సంబంధం మన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. నువ్వు డబ్బు కలిగినంత మాత్రం నువ్వు ధనవంతుడు కాదు. అందుకే దేవుడు అన్నాడు, ఇక్కడ మనం చూస్తే చూడండి, 4వ వచనం చదువుదాం. 5వ వచనం, మనము మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించదును గనుక నీ పేరు అబ్రహాం అనబడును, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చేతారు. ఇది ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానం అన్నమాట. డబ్బు ఆశీర్వాదం కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటుంది చూసారా, అది స్థిరస్థాయిగా నిలిచిపోయేది. డబ్బు ఎవడైనా సంపాదించుకుంటాడు, కానీ ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఆశీర్వాదం వచ్చేది మాత్రం ఎవరి ద్వారా వస్తుందంటే దేవుని ద్వారానే వస్తుంది. అబ్రహాము ధనవంతుడే, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎన్నో సంవత్సరాలు పొందుకోగలిగాడంటే 99. చూడండి అక్కడ 15 వచనం కూడా మనం చదివితే, మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారా అనవద్దు, ఏలనగా ఆమె పేరు సారా, నేను ఆమెను ఆశీర్వదించాను. సారాను ఆశీర్వదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టదు? అబ్రహాముకి సారాకి ఎన్ని సంవత్సరాలు తేడా? 10 సంవత్సరాలు తేడా. 17 అధ్యాయం 17 వచనం చదవండి ఒకసారి. అప్పుడు అబ్రహాము సాగిలపడినవి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల సారా కనున. అబ్రహాముకు 100 సంవత్సరాలు అయితే సారాకి ఎన్ని సంవత్సరాలు? ఇద్దరికి ఏజ్ పీరియడ్ ఎంత గ్యాప్? 10 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 24 సంవత్సరాలు పైగా పట్టింది. అంటే ఒక ఫ్యామిలీ బ్లెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దేవునికి ఆశీర్వాదం ఫ్యామిలీ మీదకి రావడానికి టైం పడుతుంది. ఈ లోపలనే మానవ రీతిగా మనం కంగారు పడిపోయి ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా మన ఇష్టానుసారమైన నిర్ణయాలు మనం తీసేసుకుంటే అనవసరంగా నువ్వు ఎక్కడ కాలేస్తావో తెలుసా? దేవునికి విరోధమైనటువంటి కార్యాల్లో నువ్వు కాలేస్తావు. నేను అందుకే చెప్తున్నాను, యంగ్స్టర్స్ అయిన వారు, దేవుడు మిమ్మల్ని ఫ్యామిలీస్తో స్థిరపరచబడుతున్నప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎవరికి అప్పచెప్పుకోవాలంటే దేవునికి అప్పగించుకోండి. ఆహాబు యెజెబెల్ యొక్క లైఫ్ స్టైల్ మనం పరిశీలన చేసినప్పుడు వీళ్ళ లైఫ్లో దేవుని యొక్క సేవకుని కంటే ఎక్కువగా ఎవరికి వీళ్ళు అవకాశం ఇచ్చారంటే, ఏది దేవుడు కాదో దానికి అవకాశం ఇచ్చారు. ఎవరి నిర్ణయాలు వినకూడదో వారి నిర్ణయాలకు అవకాశం ఇచ్చారు. చాలాసార్లు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మన ఉద్యోగం చేస్తున్నప్పుడు మన పక్కోడు అంటాడు, అరే నీకు వచ్చే జీతం ఏ జీతం రాదు కాదు చూడు, అంత జీతం వచ్చేస్తుంది, ఆడికలా నువ్వు కూడా ఏం చేయి, వెంటనే ఉద్యోగం ఇక్కడ మానేసి వేరే ఉద్యోగానికే వెళ్ళిపో, శాలరీ మంచిది కదా అంటారు. ఇప్పుడు ఒక కంపెనీ నిన్ను నమ్మి 10,000 ధరమ్స్ నీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు గొంతులేస్తావు అని కాదు, ఫ్యామిలీ నీ మీద, కంపెనీ నీ మీద ఇన్వెస్ట్ చేసేది. మనం ఏం చేయాలి? కంపెనీ కొరకు కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మనల్ని ఆశీర్వదించే దేవుడి వైపు మనం చూడాలి, మనల్ని దీవించే దేవుడి వైపు మనము చూడాలి. అబ్రహాము ఎంత దేవునితో సహవాసం కలిగి ఉన్నా అబ్రహాం ఆశీర్వదించబడడానికి అన్ని సంవత్సరాలు పట్టినప్పుడు కొన్నిసార్లు మన లైఫ్లో కూడా దేవుని యొక్క టైంకి మనం ఒప్పుకోవాలి.
దేవుని యొక్క చిత్తానికి మనము ఒప్పుకోవాలి. మన దిక్కులు చూడడం కాదు, కానీ దేవుని కొరకు, దేవుని సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. అందుకే అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూసిన వాడు ఉన్నాడు కనుక అంతగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం ఫ్యామిలీ ఈరోజు కూడా బ్లెస్ అయింది. దానికి కారణం ఏంటంటే అబ్రహాం ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంటే దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యెజబెల్, ఆహాబ్ యొక్క ఫ్యామిలీని మనం చూస్తే అంత ఆస్తి కలిగి ఉన్న దేనికోసం ప్రాకులాడాడంటే తనది కాని దాని కొరకు తాను ప్రాకులాడాడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం అక్కడ మనం చూస్తే సబ్జెక్ట్ చాలా పెద్దది, చెప్పడానికి కానీ సమయం లేదు. వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయం కావడం వల్ల వాళ్ళ దేశంలో వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరంగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఫ్యామిలీగా ఉన్నటువంటి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయంలో దేవుని కొరకు శ్రేష్టమైన నిర్ణయంతో ముందుకు కొనసాగాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. త్వరగా వచ్చి పాట పాడితే మనం కానుకలు సమర్పించిన త్వరగా బయటకు వెళ్ళిపోదాం.